రుద్రాణి అయితే రాహుల్తో ఇలా అంటూ ఉంటుంది. ఒక్కసారి హార్ట్ అటాక్ వచ్చాక వాళ్ళు బ్రతికినా సరే మళ్ళీ ఏదైనా సరే గుండె పగిలే నిజం తెలుసుకుంటే మళ్ళీ సడన్గా హార్ట్ అటాక్ వచ్చి అలా ప్రాణాలు గాల్లో కలిసిపోతాయి. అలాగే మనం అలాంటి సందర్భాలు చాలా తేవచ్చు. అప్పుడు మా వదిన అలా గాల్లో ఎగిరిపోతుంది అని చెప్పి రుద్రాణి అంటూ ఉంటుంది. ఇంతలో అపర్ణ స్పృహలోనికి వచ్చాక కావ్య అయితే అపర్ణ దగ్గరకు వెళ్ళి తన చెయ్యి మీద చెయ్యి వేస్తుంది. దాంతో అపర్ణ అయితే ఇలా అంటూ ఉంటుంది. ఏంటి కావ్య, ఇప్పుడు నువ్వు నాకు ధైర్యం చెప్పడానికి వచ్చావా అని చెప్పి అంటూ ఉంటుంది. అది కాదు అత్తయ్య, ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో మన ఇంట్లో అందరికన్నా నేనే మీకు ధైర్యం చెప్పాలి అత్తయ్య అని చెప్పి అంటూ ఉంటుంది. దాంతో అపర్ణ అయితే ఇలా అంటూ ఉంటుంది. నువ్వు నాకేం చెప్పనవసరం లేదు, నువ్వేం చెప్పినా నేను నమ్మను అని చెప్పి అపర్ణ అంటుంది. అది విని కావ్య అయితే ఒక్కసారిగా షాక్ అయ్యి అలా ఉండిపోతుంది. ఏంటత్తయ్య అలా అంటారు అంటే, అవును, నువ్వేం మాట్లాడినా సరే నేను దానిని నమ్మను అని చెప్పి అపర్ణ అనేసరికి కావ్య షాక్ అయ్యి అలా ఉండిపోతుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్.